హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 97. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అఫ్ కోర్స్, అడ్డదారిలో అందరినీ నువ్వు పైకి పంపిస్తే నిన్ను పంపించే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు నీకు ప్రమాదం ఏమీ జరగలేదు, ఎందుకంటే నీకు స్పాట్ వేరే డిసైడ్ చేశాను అనగానే శశాంక్ కారు బ్రేక్ వేయడానికి ట్రై చేస్తాడు. కానీ తన కారు బ్రేకులు పడవు. ఏం చేశావురా, నా కారు బ్రేకులు తీసేశావా అని అడిగాడు ఫుల్ స్పీడ్ లో ఉన్న కార్ని కంట్రోల్ చేయలేక శశాంక్. అఫ్ కోర్స్, నీలాంటి సైకోలకి బ్రేక్ వెయ్యాలి అంటే కోర్టులు, లాయర్లు, చట్టం సరిపోదు. నాలాంటి వాడే బ్రేకులు తీయాలి, అప్పుడు కానీ నీ ఫోటోకి దండ పడదు అన్నట్లు మీ మదర్ బాగా యాక్టింగ్ చేస్తుంది వీల్ చైర్ లో కూర్చొని. ఈ దెబ్బతో నీ వైపు లేచి పరిగెత్తుకుంటూ వస్తుంది, చూస్తూ ఉండు అంటుండగానే దాదాపుగా జైలుకు వెళ్లిన శశాంక్ కార్ని మరొక రెడ్ కలర్ పెద్ద ట్రక్ చాలా స్పీడ్ తో దూసుకు వచ్చి ఢీ కొట్టింది. అది ఎంత స్పీడ్ తో కొట్టింది అంటే శశాంక్ కారు గాలిలో ఎగిరింది. కట్ చేస్తే అప్పుడే బెయిల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వీల్ చైర్ లో బయటికి వచ్చింది నందిత. ఆమెతో పాటు లాయర్ ఇంకొంతమంది నిలబడ్డారు. నందిత కొడుకు కోసం వేయి కళ్ళతో వెయిటింగ్ చేస్తూ ఉంది. అదే టైంలో జరిగిన యాక్సిడెంట్ ఆమె కళ్ళతో చూసి ఆమెకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడైతే అది తన కొడుకు కారు అని అర్థమయ్యిందో ఆమె కాళ్ళ కింద భూమి కంపించింది. 3-4 పల్టీలు కొడుతూ కారులోంచి శశాంక్ వల్లంతా గాయాలతో రక్తసితం అయి కారులోంచి విసిరేసినట్టుగా వచ్చి కింద పడ్డాడు. కరెక్ట్ గా నందితకు 40 అడుగుల దూరంలో రోడ్డు పైన. ఆ దృశ్యం చూసిన నందిత వీల్ చైర్ నుంచి ఒక్కసారిగా పైకి లేచి, కన్నా ఏం జరిగిందిరా అంటూ శశాంక్ వైపు అరుస్తూ పరుగందుకుంది. నందితాని చూస్తూనే కళ్ళు కొన్ని సెకండ్లకు మూసేసుకున్నాడు శశాంక్. ప్రముఖ వ్యాపారవేత్త నందిత గ్రూప్ ఆఫ్ సిఇఓ శశాంక్ ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ రోజు జరిగిన ఈ సంఘటన మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. ఈ మధ్యనే రాజ్ నందన్ యాక్సిడెంట్ కు, ఇంకా గతంలో శశాంక్ తో నిశ్చితార్థం జరిగిన సవిత యాక్సిడెంట్ కు తానే చేయించాడని ఆరోపణలను ఎదుర్కొంటున్న శశాంక్ ఆ కేసు విషయమై కొన్ని రోజుల క్రితం జైలు నుంచి బయటికి వచ్చాడు. అదే విధంగా ఈ యాక్సిడెంట్స్ కేసుల్లో అతని తల్లి పాత్ర కూడా ఉందంటూ శశాంక్ దగ్గర ఒకప్పుడు పనిచేసిన మేనేజర్ ఆరోపించడంతో నెల రోజుల క్రితం తల్లి కొడుకులిద్దరూ కస్టడీలోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో 15 రోజుల ముందు శశాంక్ కి బెయిల్ రావడంతో ఆయన బయటికి వచ్చాడు. అదే విధంగా గత బుధవారం నందితకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమెని ఘనంగా స్వాగతించడానికి బయలుదేరిన శశాంక్ జైలు ఆవరణలోకి రాగానే అదే రోడ్డు పైన వెళ్తున్న కంట్రోల్ తప్పిన ట్రక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా ఒక్కరోజు ముందే కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరిన ఆయన మేనేజర్ కొండలరావు కూడా మృతి చెందాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే గత 7 ఏళ్లుగా వీల్ చైర్ కే పరిమితమైన అతని తల్లి నందిత కొడుకు కళ్ళ ముందే యాక్సిడెంట్ కి గురి కావడంతో వీల్ చైర్ వదిలి పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి రావడం గమనార్హం. కొంతమంది వీక్షకులు దీన్ని ఒక పాత సినిమా సెంటిమెంట్ సీన్ తో పోలుస్తున్నారు. ఇక డాక్టర్లైతే ఇది కేవలం మూవీ ఫార్ములా మాత్రమే, సైంటిఫిక్ గా ఇలాంటివి పాసిబుల్ కావు అని కొట్టి పారేస్తున్నారు. ఇక కోర్టు ఆమె ఆరోగ్యం గురించి అన్ని పరీక్షలు కరెక్ట్ గా జరిపించాలని, అది కూడా కోర్టు ఆధ్వర్యంలో అని ఆదేశించింది అంటూ న్యూస్ రన్ అవుతుంది. ఈ న్యూస్ చూసిన నందన్ ఫ్యామిలీలో ఆనందం వెల్లివేసింది.
ఒక రాక్షసుడు వెళ్ళిపోయాడు, ఇక మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని కిషోర్ ఇంట్లో శ్యాంప్రసాద్, శాంతి, సుజాత, లవన్, నీనా, చిత్ర అనుకుంటే దేవుడు చేసిన పాపానికి తగిన శిక్ష వేశాడు. అమాయకుల ప్రాణాలు తిన్నాడు కాబట్టి కుక్క చావు చచ్చాడు అంటూ లక్ష్మి శాపనార్థాలు పెట్టింది. అందరూ హ్యాపీ అయిపోయారు. ఇక కుశాలైతే అందరితో మీరు ఏం తింటారు, స్పెషల్ గా బయట నుంచి తెప్పిస్తున్నా అంటూ ఒక లిస్ట్ రాసుకుంటూ తిరుగుతున్నాడు. మీనా ఇష్టమైన ఐటమ్స్ అన్ని చెప్పింది. అవి నోట్ చేసుకొని థ్యాంక్ యూ వదిన, మీ చెల్లి ఎక్కడా అంటూ చైత్ర దగ్గరికి వెళ్ళి మీరు బిర్యానీతో పాటు బీర్ తాగుతారా లేక వైన్ తాగుతారా అని ఫోన్ పట్టుకొని వచ్చాడు. ఆ మాటకి కోపంగా చూసింది చైత్ర. ఓ మీది కోకోకోలా బ్యాచ్ కదా, ఒక 2 పెద్ద బాటిల్స్ తెప్పిస్తా అని వెక్కిరించి పార్టీ అంటూ తెగ గోల గోల చేసేస్తున్నాడు. ఏమైంది మీ తమ్ముడికి పూనకం వచ్చినట్లు చేస్తున్నాడు అని అడిగింది చైత్ర. ఎందుకు చేయడు, ఇన్ని రోజులు పాపం వాడు ఇంట్లోనే ఉన్నాడు కదా, లేకపోతే ఇది వరకు అందరి కళ్ళు కప్పి ఆఫీస్ పని అంటూ పార్టీలు పబ్బులు తిరిగేవాడు. ఇప్పుడు అన్నయ్య ఆర్డర్ పాస్ చేసినప్పటి నుంచి ఇంట్లోనే పడి ఉంటున్నాడు. అందుకే ఒక్కసారిగా స్వతంత్రం వచ్చిందని ఈ ఉత్సాహం. పూర్ ఫెల్లో అన్నాడు లవన్. అంటే పబ్బులకు పార్టీలకు వెళ్తాడు అని తెలిసి కూడా ఏంటి బాబా మీ తమ్ముణ్ణి మీరు వెనకేసుకొస్తున్నారా అని అడిగింది చైత్ర లవన్ని. వాడు పైకి చాలా అల్లరి చేస్తాడు కానీ చాలా మంచోడు. నీకు తెలుసా చైత్ర, పిన్ని వాడికంటే నన్నే ఎక్కువ ప్రేమ చేసేది. చిన్నప్పుడు కూడా అంతే. వాడికి నాకు 1 ఇయర్ తేడా. బాబాయ్ ఏది తెచ్చినా నాకే ముందు ఇచ్చేవాడు. నిజానికి వాని కన్నది వాళ్ళే అయినా వాళ్ళ ప్రేమ నాకే పంచారు. అది చూసి వాడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి అంతే. పైగా ఏదైనా ఒక్కటి వాడి కోసమే బాబాయ్ తెస్తే అన్నయ్యకి తెచ్చావు మరి నాకు అనేవాడు. ఏ రోజు ఈ విషయంలో జెలస్ అవ్వలేదు, నన్ను దూరం పెట్టలేదు. ఇక అన్నయ్య అయితే వాడికి బాబాయ్ తర్వాత అన్నయ్యే చాలా ఇష్టం. ఎంత భయపడతాడో అంతే ప్రేమ చేస్తాడు అన్నయ్యని అన్నాడు లవన్ దూరం నుంచి కుశాల్ని చూస్తూ. సేపటికి వాడి అల్లరి అర్థం కాలేదు. కనీసం వాడి ప్రేమనైనా అర్థం చేసుకో చైత్ర అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు లవన్. కాసేపటికి నిద్రలేచిన సియా కింది నుంచి సౌండ్స్ ఏంటి అనుకుంటూ ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చింది. తనని చూడగానే వదిన పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, నువ్వు వస్తావా మాతే అని అడిగాడు కుశాల్. ఎందుకు పార్టీ అని అడిగింది సియా. అప్పటికి రాజ్ తనకి సైగ చేస్తున్నాడు కానీ కుశాల్ కి అర్థం కాలేదు. దాంతో విషయం చెప్పేశాడు. అంతే షాక్ అయిపోయింది సియా. వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ మొత్తం చూసేసింది. ఇక వెనక నుంచి రాజ్ తిట్టడం మొదలు పెట్టాడు. అంతే కుశాల్ ముఖం చిన్నగా చేసుకుని దూరంగా వెళ్లి నిలబడ్డాడు. సియా చాలా బాధపడింది. ఇలా ఇలా జరగాల్సింది కాదు అంటూ. దానికి సుజాత, లక్ష్మి, శాంతి ఓదార్చారు. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది, నువ్వు బాధపడకు అని. అయినా ఎంతో మంది అమాయకులని పొట్టన పెట్టుకున్నాడు, అందుకే ఇలా చనిపోయాడు. నువ్వు ఊరికే భయపడకు, బాధపడకు. బతికినన్నాళ్ళు నలుగురికి మంచి చేయాలి కానీ చెడు కాదు. చెడు చేసిన వాళ్ళకి ఇదిగో ఇలాంటి చెడే జరుగుతుంది. ఇక నువ్వు బాధపడింది చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది లక్ష్మి. దాంతో పైకి వెళ్లిన సియా రాజ్ని పిలిచి నిజం చెప్పండి, ఇది మీరు చేసిన పనే కదా అని అడిగింది. దాంతో షాక్ అయ్యాడు రాజ్. ఏం మాట్లాడుతున్నావు, నేను నీ హీరోని విలన్ని చేస్తున్నావేంటి అన్నాడు ఆమెని వెనక నుంచి హక్ చేసుకుని. నిజం చెప్పండి, ఏం చేశారు, ఎందుకు సడన్ గా ఇలా జరిగింది శశాంక్ కి, నిజం చెప్తారా లేదా అరిచింది సియా చాలా సీరియస్ గా. అరవకు, ఎందుకు అరుస్తున్నావు, నీ హెల్త్ కి మంచిది కాదు అంటూ ఆమెను బెడ్ పై కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చొని అవును నేనే చేశాను, పక్కా ప్లాన్ తో చేయించాను. అయితే ఏంటి, అలాంటి ఒక రాక్షసుని చంపక వాడికి విగ్రహం కట్టించి పూలమాలలు వేయాలా అని అడిగాడు చాలా తీవ్రంగా రాజ్. అలా అని నేను అన్నానా, ఇప్పుడు నేను అడిగేది
వాడికి నీకు ఏమైనా తేడా ఉందా అని అంటుంది సియా అంతే కోపంగా. 100 రెట్లు ఉంది. వాడి స్వార్థం లాభం కోసం అమాయకులైన మనుషుల్ని చంపుతాడు వాడు. నేను నా వాళ్ళను కాపాడుకోవడానికి మాత్రమే వాణ్ణి చంపాను. చాలా తేడా ఉంది. నీకు అర్థమవుతుంది కదా. ఈ రోజు తర్వాత ఇంకొకరిని చంపే అవసరం నాకేంటి అని ప్రశ్నించాడు రాజ్. అయితే నువ్వు దేవుడివా? నీ ఇష్టం వచ్చినట్లు చంపడానికి? లోకంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు. అందరికీ శిక్షలు వేస్తావా అని అడిగింది సియా. పిచ్చిగా మాట్లాడకు సియా. వేస్తాను అవసరం వస్తే. నా జోలికి వస్తే తట్టుకున్నాను. నా వాళ్ళ జోలికి వస్తే ఓర్చుకున్నాను. ఇప్పుడు నా పిల్లలు నీ కడుపులో ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్నారు. ఇంకా రూపం రాని కళ్ళు తెరవని నా పిల్లల గురించి వాడు ఆలోచిస్తే ఇలాగే చేస్తాను. వీడే కాదు ఇంకెవరైనా సరే ఇదే గతి పట్టిస్తాను. అర్థమైందా? ఇక నోరు మూసుకొని ఆ టాపిక్ వదిలేసి పీస్ఫుల్ గా రెస్ట్ తీసుకో. నీకు జ్యూస్ పంపిస్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు కోపంగా రాజ్. చాలా రోజుల తర్వాత రాజులోని కోపాన్ని చూడడంతో సియాకి పాతరాజు కనిపించాడు. దాంతో కోపం ఇంకా పెరిగిపోయింది. నన్నే నోరు మూసుకో అంటాడా? రాని చెప్తా నా దగ్గరికి అని పళ్ళు నూరుకుంటూ కామ్గా పడుకుంది సియా. ఇక నైట్ డిన్నర్ కి కూడా కిందికి వెళ్ళలేదు. చైత్ర రూమ్ కి తేవడంతో అక్కడే తినేసి పడుకుంది. కాసేపటికి రూమ్ లోకి వచ్చిన రాజ్ బంగారం తిన్నావా అని అడిగాడు. ఆమె తినంది అతను తినడు. తిన్నాను అని తెలిసి కూడా ప్రేమ వల్కబోస్తున్నాడు. ఏమీ తెలియనట్టే అనుకుంటూ ఆకలిగా లేదు అంటుంది కళ్ళు మూసుకొని సియా. ఇందాకనే తినింది మళ్ళీ నాకు ఆకలి లేదు తినలేదు అని చెప్తుంది. అంటే ఒక రేంజ్ లో కోపం ఉందన్నమాట. అనవసరంగా కోప్పడ్డాను. నేనే కంట్రోల్ చేసుకోవాల్సింది అనుకుంటూ రాజ్ ఎందుకలా? ఇప్పుడు నువ్వు తినకపోతే పిల్లలకి ఫుడ్ ఎలా అని అడుగుతాడు ఆమె స్టమక్ పై చెయ్యి పెట్టి. సో పిల్లల కోసమే మీ ఆలోచన, నా గురించి కాదు అంటూ అతని చేతిని నెట్టేస్తుంది. అది కాదురా బంగారం అని దగ్గరికి రాగానే నా దగ్గరికి రావద్దు. వీళ్ళు నా పిల్లలు. నేను చూసుకోగలను. రేపే ఫ్లైట్ బుక్ చేసుకొని ఊటీకి వెళ్ళిపోతాను. ఇక ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి కదా. రేపటి నుంచి మీరు టిప్ టాప్ గా తయారై ఆఫీస్కి వెళ్ళండి. బయట మీకోసం ఎన్ని క్రిస్టియానాలు వెయిట్ చేస్తున్నాయో ఏంటో అంటుంది కోపంగా సియా. అమ్మ బాబోయ్, నేను ఆ రాజ్ని కాదు. ఇప్పుడు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మారిపోయాను. ఒక్కసారి నా వైపు చూడు బంగారం. సియా నా బంగారం కాదు, చూడరా అంటూ బలవంతంగా తన వైపు ఫేస్ తిప్పుకున్నాడు. ఏంటి అంటుంది. గట్టిగా హక్ చేసుకున్నాడు. కానీ వదిలించుకుంది. ఈసారి చెవులు పట్టుకొని మరీ సారీ చెప్పాడు రాజ్. సియా కోపంగా చూసింది. ఇంకా క్షమించేలా లేదు అనుకున్నాడేమో. వెంటనే వెళ్ళి సియా కాళ్ళు పట్టుకున్నాడు. టక్కున కాళ్ళు దగ్గరికి తీసి ఏం చేస్తున్నారు మీరు? నాకెందుకు పాపం చుడుతున్నారు? ఎక్కడైనా భార్య కాళ్ళు భర్త పట్టుకుంటాడా అని అడిగింది సియా ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ. నిజానికి ఆమె కోపం చప్పున చల్లారింది రాజు చేసిన చర్యతో. ఇది మరీ బాగుంది. నా భార్య కాలు నేను పట్టుకోక వేరే ఎవరో ఎందుకు పట్టుకుంటారు? అయినా పాపం ఎందుకు అంటుకుంటుంది? నిన్ను ఒక బ్యాడ్ టైంలో ఎంతో బాధ పెట్టాను. అప్పుడే లేని పాపం నీ కాళ్ళు పట్టుకుంటే వచ్చిందా? అలాంటివన్నీ పిచ్చి మాటలు. నేను నమ్మను. నా భార్య నాకు దేవత. నా దేవత పాదాల దగ్గర దాసుణ్ణి నేను అని తన పాదాలను పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు రాజ్. సియా ఎంత వద్దన్నా వినకుండా. ఇక ఆ ప్రేమకు సియా పొంగిపోయింది. దాంతో ఆమె కోపం పూర్తిగా ఎగిరిపోయి వెంటనే 2 చేతులు చాచి రాజ్ని ఆహ్వానించింది. ఇక క్షణం ఆలస్యం చేయకుండా రాజ్ సియా కౌగిట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలాసేపు ఆనంద లోకాలలో విహరించి చివరికి అలసిపోయి పడుకున్నారు. అప్పుడు కూడా ఒకరి కౌగిట్లో ఇంకొకరు. చాలా కేసులు ఎదుర్కొన్న ప్రముఖ వ్యాపారవేత్త నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ శశాంక్ అంత్యక్రియలు ఇవాళ సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ఆయన అంత్యక్రియలకు రిమాండ్ లో ఉన్న ఆయన మేనమామ ఆనంద్, ఆయన భార్య రమ, ఇంకా శశాంక్ వాళ్ళ మదర్ నందిత కూడా పాల్గొన్నారు. అంత్యక్రియలు జరుగుతూ ఉండగా
ఆ సమయంలో హఠాత్తుగా శశాంక్ మదర్ నందిత గారు పడిపోయిన దృశ్యాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు చెక్ చేసిన డాక్టర్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిపారు. ఇక హాస్పిటల్ పర్యవేక్షణలోనే ఉన్నారు ఆమె. సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ యువ వ్యాపారవేత్త చివరికి అతని మహాప్రస్థానం ఇలా జరిగిందని ప్రముఖ వ్యాపారవేత్తలు ఆయనకు నివాళులర్పిస్తూ సానుభూతిని వ్యక్తం చేశారు అంటూ ముగించింది న్యూస్ రీడర్. ఆ న్యూస్ చూస్తున్న కిషోర్, సంపత్, లక్ష్మి, సుజాత, శ్యామ్ ప్రసాద్ అందరూ చాలా బాధపడ్డారు. ఇక ఆనంద్ విషయం ఏం చేస్తారు, ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని అన్నాడు కిషోర్. శశాంక్ పైన ఉన్న కేసులు ఒక కొలిక్కి రాకముందే అతని మరణం ఈ కేసులని బలం లేకుండా అయిపోయాయి అన్నయ్య. ఇక ముఖ్య సాక్షి అయిన కొండలరావు కూడా చనిపోయాడు కదా అన్నాడు సంపత్. అవును డాడీ, సో ఆనంద్ గారిని త్వరలోనే విడుదల చెయ్యొచ్చని మన లాయర్ కూడా అన్నాడు అని అన్నాడు రాజ్. దూరం నుంచి వాళ్ళ మాటలు విన్న నీనా చాలా హ్యాపీ అయిపోతుంది. థ్యాంక్ యూ బాబా అంటూ ఏడుస్తూ. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? త్వరలో మీ డాడీ వస్తాడు. ఆయన రాగానే నీకు లవన్ కి పెళ్లి. ఏమన్నా నిజమే కదా నేను చెప్పింది అన్నాడు కిషోర్ లవన్ ని చూస్తూ. దానికి లవన్ నవ్వుతూ మీ ఇష్టం డాడీ అన్నాడు. రాజ్, ఇద్దరికి ఒకేసారి చేసేద్దాం. చైత్ర విషయం ఏమైంది? ఇంతకీ మన హీరో ఎక్కడా అని అడిగాడు కిషోర్. నిన్న నైట్ చాలా లేట్ గా వచ్చాడు బాస్, అందుకే ఇంకా నిద్ర లేవలేదు అన్నాడు లవన్. దీన్ని కంట్రోల్ పెట్టాలి అంటే పెళ్లి చేయాల్సిందే అన్నయ్య అన్నాడు సంపత్. దానికి అందరూ నవ్వుకున్నారు. చైత్ర దూరంగా వీళ్ళ మాటలు వింటుంది. 15 డేస్ తర్వాత కేసు కొట్టేయడంతో ఆనంద్, రమ హైదరాబాద్ కి వచ్చేశారు. ఇక 2 రోజుల తర్వాత లవన్ నీనాకి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారు. పనిలో పనిగా కుశాల్ చైత్ర గురించి కూడా శ్యామ్ ప్రసాద్, సుజాతను మరొకసారి మాట్లాడారు. వాళ్ళు ఓకే అన్నారు, కానీ చైత్ర మాత్రమే ఒప్పుకోవడం లేదు అన్నారు వాళ్ళు. దాంతో తల పట్టుకుంది సియా. తనకి ఇష్టం లేనప్పుడు మనమేం చేస్తాం చెప్పు అన్నాడు రాజ్. ఇక సియా రాజ్ ని పక్కకు తీసుకెళ్లి స్మిత, కుశాల్ కి పెళ్లి ఫిక్స్ అయిన రోజు చైత్ర తనతో ఏడుస్తూ మాట్లాడిన విషయం రాజ్ కి చెప్తుంది. అంటే వాడంటే చైత్రకి ఇష్టమేనా అని అడిగాడు. చాలా ఇష్టం, కానీ మళ్ళీ తానే ఎందుకు వద్దంటుందో నాకు అర్థం కావడం లేదు. అడిగినా చెప్పట్లేదు అంటుంది బాధగా సియా. దాంతో నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను అని లోపలికి వచ్చిన రాజ్ ఇంట్లో వాళ్ళని ఇంకొక రోజు టైం ఇవ్వండి, చైత్రని నేను ఒప్పిస్తాను, ఆ తర్వాత ఇద్దరికి నిశ్చితార్థం ఒకే రోజు చేద్దాం అని చెప్పాడు. అతని మాట విని అందరూ హ్యాపీ అయిపోయారు. రాజ్ ఈ విషయం చెప్తున్నప్పుడు అక్కడ కుశాల్ కానీ చైత్ర కానీ లేరు. అప్పుడే ముఖేష్ కాల్ చేసి శాంభవిని ఇంటికి తీసుకొచ్చేశాను, చాలా థ్యాంక్స్ బావా, కేసు వాపస్ తీసుకున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అన్నాడు. దానికి పర్వాలేదు, పగవాళ్ళకే సహాయం చేయాలి అనే సంస్కారం నా పెద్దలు నాకు ఇచ్చారు, అదే నా పిల్లలకు నేను ఇచ్చాను. తప్పనిసరి పరిస్థితి వస్తే చెప్పలేం, కానీ ఒకరికి హాని చెయ్యరు, అది నా సంస్కారం. ఇక ఆమె కూడా నా రక్తమే కదా, కానీ ఆమెను క్షమించే పెద్ద మనసు అయితే నాకు లేదు. అందుకే ఒక చిన్న మనవి అన్నాడు కిషోర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.